నమస్తే. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులపైన రోజుకొక పేరు తెర మీదకి వస్తూ ఉంది. ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి పోటీలో ఉంటాడు, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నేను పోటీ కూడా చేయనని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి తరుణంలో మరో పేరు బీఆర్ఎస్ పార్టీ నుంచి తెర మీదకి వస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి తమ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించడం జరిగింది. కడియం కావ్య పేరు. ఎవరైతే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి మరి భావించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలని పార్టీ దూరం చేసుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఒక పక్కన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు కడియం శ్రీహరి. కాబట్టి తన కూతురికి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి పట్టుపడడంతో మరి కడియం శ్రీహరి వైపే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చూసి కడియం కావ్యకి ఈసారి రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో తనకే అవకాశం కల్పిస్తున్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. తామే మా పార్టీ యొక్క అభ్యర్థి అని చెప్పేసి మరి ఆయనే మరి పేర్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో నిన్న కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పార్టీ నుంచి అభ్యర్థిగా ప్రకటించినటువంటి కడియం కావ్య తాను పోటీ చేసేటువంటి ఉద్దేశంలో లేను, ఒక పక్కన ఫోన్ ట్యాపరింగ్, లిక్కర్ సంబంధించినటువంటి అంశం, భూకంపాల కోణాల్లో మరి ఇప్పటికే పార్టీ అంతా కూరుకుపోయింది, జిల్లాలో ఉన్నటువంటి నేతలంతా తమకు సహకరించట్లేదు కాబట్టి నేను పార్టీలో ఉండదలుచుకోలేదు, ఈ పార్టీలో నన్ను అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి అని చెప్పేసి ఆమె నిన్న ప్రకటించడం జరిగింది. దీంతో ఏం చేయాలో కేసీఆర్కి అర్థం కాక ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినట్టయితే ఉంటే వరంగల్ జిల్లాలో కొంత పైచేయి సాధించవచ్చు అన్నటువంటి ఆలోచన చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే కడియం శ్రీహరికి మరో పక్కన స్టేషన్ గన్పూర్లో కీలకమైనటువంటి నేతగా పేరుగాంచినటువంటి కేబినెట్లోనే మొదటి కేబినెట్లోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కేబినెట్లోనే ఉప ముఖ్యమంత్రికి పదవి చేపట్టినటువంటి తాటికొండ రాజయ్యకి మరోసారి ఈసారి పార్లమెంటు ఎన్నికల బరిలో తనని రంగంలోకి దించేందుకు కేసీఆర్ కసరత్తులు అయితే సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఆల్మోస్ట్ టికెట్ రాకపోవడంతో అలకబూనినటువంటి తాటికొండ రాజయ్య అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తాను వేరే పార్టీలోకి వెళ్తాడన్నటువంటి ఊహాగానాలు రావడం జరిగింది. ఒక పక్కన సిట్టింగ్ స్థానం స్టేషన్ గన్పూర్లో సిట్టింగ్గా ఉన్నటువంటి తాటికొండ రాజయ్యను కాదని అక్కడ కడియం శ్రీహరికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అక్కడ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. దీనితో కొంత నారాజు అయినటువంటి తాటికొండ రాజయ్య మరి పార్టీ మారాలని చెప్పేసి అన్ని సిద్ధం చేసుకున్నటువంటి దశలో ఆయనకు ఏదో కార్పొరేషన్ పదవి ఇచ్చి ఆయనను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పడిపోయిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాటికొండ రాజయ్య డిసిజన్ మార్చుకోవడం జరిగింది. తాను కాంగ్రెస్ పార్టీ వైపు నడుస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో గన్పూర్ నుంచి ఉన్నటువంటి మహిళలతో పాటు గన్పూర్ ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టయితుంటే మేము ఉండం, తాటికొండ రాజయ్య వల్ల పార్టీ నాశనం అయిపోతుందని చెప్పేసి వాళ్ళు బాహాబాటంగానే రేవంత్ రెడ్డితో పాటు కీలకమైనటువంటి మంత్రులకు సమాచారాన్ని అందించడం జరిగింది. తాటికొండ రాజయ్య వద్దంటే వద్దు మా పార్టీలోకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల కానించి ఆయనకు ఇష్టం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామని చెప్పేసి ఎప్పుడు పిలిస్తే అప్పుడు కండవ కప్పుకుందాం అన్నటువంటి ఆలోచనతో తాటికొండ రాజయ్య ఉన్నాడు. కానీ తాటికొండ రాజయ్య ఆయన పిలిచినటువంటి ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో. ఆయన కొంచెం పక్కకు పెట్టేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే పార్టీలోకి ఆహ్వానించినట్టయితుంటే ముఖ్యంగా గన్పూర్ నియోజకవర్గంలో కానీ వరంగల్లో పార్టీ చతకలు పెడుతుందన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని రోజులు పక్కన పెట్టడం జరిగింది. పార్టీకి రాజీనామా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ కూడా ఆయన ఏ పార్టీలోకి అయితే వెళ్ళలేదు ఇప్పటి వరకు. కాబట్టి మరోసారి తాటికొండ రాజయ్యని వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది. ఇప్పటికే తాటికొండ రాజయ్యతోటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ సంప్రదింపులు జరిపినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిన్న రాత్రి కడియం కావ్య ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిందో అప్పుడే అలర్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యని తెర మీదకి తీసుకొస్తా ఉన్నది. ఒక పక్కన కడియం శ్రీహరి పైన బహిరంగంగా విమర్శలు చేసినటువంటి తాటికొండ రాజయ్య అయితేనే కడియం శ్రీహరి ఫ్యామిలీలో అభ్యర్థి ఎవరైతే కడియం కావ్య ఉందో సరైనటువంటి అభ్యర్థి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో వీళ్ళు ఒకటే పార్టీలో ఉండడం జరిగింది. ఏది బీఆర్ఎస్ పార్టీలోనే ఉండడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి దశలో ఇదే సంబంధించినటువంటి డిప్యూటీ మినిస్టర్ని క్యాన్సిల్ చేసి అక్కడ ఉన్నటువంటి అదే ప్రాంతానికి చెందినటువంటి కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్యను బర్తరఫ్ చేసిన తర్వాత అదే ప్లేస్ను ఈయనతోటి భర్తీ చేయడం జరిగింది.
ఇప్పుడు తాటికొండ రాజయ్యను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో సిట్టింగ్ స్థానాన్ని కడియం శ్రీహరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తాటికొండ రాజయ్య ఏ విధంగానైనా కానీ కక్ష తీసుకోవాలి. ఒక పక్కన ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే టికెట్ లాక్కొని పోయిండు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో ఇదే కడియం శ్రీహరి డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా లాక్కొని పోవడం జరిగిందని చెప్పేసి ఆయన కొంత తాటికొండ రాజయ్య కడియం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బహిరంగంగా వాళ్ళ ఫ్యామిలీ పైన కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దశలో వరంగల్ పార్లమెంటు స్థానంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తాటికొండ రాజయ్యని తెర మీదకి తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. మరో పక్కన తాటికొండ రాజయ్యని తీసుకొని వచ్చి ఎస్సీ సెంటిమెంట్ని రగిల్చాలన్నటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సీట్లలో మాలలకే 3 సీట్లలో రెండు మాలలకు ఇచ్చి ఒకరు బయళ్ళ కులాస్తులకు సంబంధించినటువంటి కడియం శ్రీహరి ఫ్యామిలీకి ఇవ్వడం, మరో పక్కన ఎంపీ ఈ సంబంధించినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి తాటికొండ రాజయ్యను కనుక బరిలోకి దించినట్టయితుంటే ఎస్సీ సామాజిక వర్గం యొక్క ఓట్లను కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు లాక్కోవాలన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి తాటికొండ రాజన్న మరి ఫోన్ లేపుతాడా లేదా, ఆయన ఇప్పటికే బిజీగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే బిజీ వస్తూ ఉన్నది. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. బిజీ వస్తూ ఉన్నది. మొత్తానికైతే తాటికొండ రాజయ్య యొక్క పయనం మళ్ళీ బీఆర్ఎస్ వైపే పడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడైతే తాటికొండ రాజయ్య మరి పూర్తి స్థాయిలో ఆయన అయితే జెండా కప్పుకోలేదు, కండువా కప్పుకోలేదు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నట్టుగానే చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటే అప్పుడు మళ్ళీ పార్టీ కండువా కప్పుకొని మళ్ళీ ఎన్నికల బరిలో దిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి కొంత వరంగల్ జిల్లాలో మరి కొంత కడియం శ్రీహరిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా తాటికొండ రాజయ్య అని చెప్పేసి భావిస్తూ ఉంది. కానీ తాటికొండ రాజయ్యకు విషయానికి వచ్చినట్టయితే మనం చూసుకోవడం జరిగింది, చాలా సందర్భాల్లో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడన్నటువంటి ఒక అభియోగం తప్పించి ఇక్కడ మరి ఈయన కబ్జాలు చేసినట్టుగానో లేకపోతే ఇంకా ఎక్కడ వేరే పనులు చేసినట్టుగానో ఎక్కడైతే ఆరోపణలు, కానీ ఒక మహిళల పైన మాత్రం మరి అనుచితంగా ప్రవర్తించిన కొన్ని వీడియోల ద్వారా అక్కడ మైనస్ అయిపోయింది స్టేషన్ కనపూర్లో. అందుకోసం అని చెప్పేసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది కేసీఆర్. మళ్ళీ అదే సంబంధించినటువంటి తాటికొండ రాజయ్యను వరంగల్ పార్లమెంటు బరిలో దించేందుకు కేసీఆర్ అయితే కసరత్తులు ముమ్మరం చేయడం జరిగింది. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కడియం శ్రీహరి ఫ్యామిలీని అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా తాటికొండ రాజయ్య ఏ విధంగా ఎదుర్కొంటాడు, అంతేకాకుండా తాటికొండ రాజయ్య వెనుక ఉన్నటువంటి బలమేంటి అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. మరొక పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఇప్పటికే తాటికొండ ఎవరైతే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా ఇప్పటికే టికెట్ కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా అర్థమవుతా ఉన్నది. కడియం శ్రీహరికి కాకుండా కడియం కావ్య కనుక వరంగల్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక టికెట్ ఇచ్చినట్టయితే కొంత తాటికొండ రాజయ్య నుంచి కొంత ముప్పు అయితే ఎదురయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ యొక్క ఫైట్లో ఒక పక్కన అసెంబ్లీ సంబంధించినటువంటి స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో ఒక పక్కన కడియం శ్రీహరి, మరో పక్కన తాటికొండ రాజయ్య ఇద్దరు తలపడినటువంటి పరిస్థితి చూసుకున్నాం. ఇప్పుడు మొదటిసారి వరంగల్ బరిలో ఇదే సంబంధించినటువంటి కడియం శ్రీహరి, మరొకసారి తాటికొండ రాజయ్య ఇద్దరు కూడా వాళ్ళు తలబడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిది పై సాధిస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది సంబంధించినటువంటి వరంగల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ విషయంలో తాటికొండ రాజయ్యను బరిలోకి దింపుదామన్నటువంటి కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక పూర్తి అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.